హలో ఎవ్రీవన్. సో ఈరోజు వీడియో ఏంటో తెలుసా? చాలా రోజుల తర్వాత మళ్ళీ వీడియో అప్లోడ్ చేస్తున్నా. ఈరోజు వీడియోలో ఏంటంటే మా ఇంట్లో చాలా అంటే చాలా స్పెషల్ అయిన పానీపూరి రెసిపీ మీతో షేర్ చేసుకోబోతున్నా. ఎందుకంటే మా ఇంట్లో నేను చేసే పానీపూరి అంటే అందరికీ చాలా ఇష్టం అనమాట. చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. మీరు ఎప్పుడు ట్రై చేయకపోతే వెంటనే ట్రై చేయండి. ఇట్స్ అమేజింగ్గా ఉంటుంది. ఇప్పుడు దాకా మీరు ట్రై చేయకపోతే ట్రై చేయకపోతే వెంటనే ట్రై చేయండి. నాకైతే చాలా అంటే చాలా ఇష్టం అనమాట. నేను మినిమం బయటైతే మనం 10 పూరీస్ తినాలి అనుకుంటే కాస్ట్ అవుతుంది. అవన్నీ లైక్ ఏంటంటే మనం 10 పూరీస్ తినాలా అని అనిపిస్తుంది. కానీ ఇంట్లో ఇలా చేసుకున్నామంటే 20-30 పూరీస్ తినగలరు. ఎవ్రీ వన్ అందరూ తింటారు. అంత బాగుంటుంది. పిల్లలకైతే ఇంకా బాగా నచ్చుతుంది అనమాట. చట్పటాగా ఉంటుంది అండ్ ఇట్స్ వెరీ హెల్దీ ఆల్సో. ఇంట్లో చేసుకుంటున్నామంటే మనం బాగా చేసుకుంటాం కదా. ఈ మధ్య అన్నీ మనం ఇంట్లోనే చేసేసుకుంటున్నాం అనమాట. ఏది బయటకు వెళ్ళి తెచ్చుకోవాలి అని స్పెసిఫిక్గా లేదు. ఇప్పుడు అన్నీ ఇంట్లోనే చేసేసుకుంటున్నాం కదా. సో నేనైతే ఇంట్లోనే చేసుకుంటాం. బయట కూడా తింటాము. కాకపోతే ఏంటంటే ఇంట్లో చేసుకుంటే ఇంకా బాగుంటుంది అనమాట. నాకైతే చాలా నచ్చుతుంది. మా ఇంట్లో వాళ్ళకి కూడా బాగా ఇష్టం అనమాట నేను చేసే రెసిపీ. చాలా ఈజీ, చాలా క్విక్గా అయిపోతుంది. పెద్ద ప్రాసెస్ ఏంటి అని అంటే, ఫస్ట్ థింగ్ ఇలా కొత్తిమీర ఒలుచుకోవడం, పుదీనా ఒలుచుకోవడం అండ్ పొటాటోస్ బాయిల్ చేసుకొని అవి స్మాష్ చేసుకోవడం. పెద్ద ప్రాసెస్ ఏమైనా ఉందంటే వీటి వరకే. తర్వాత ఇవన్నీ రెడీగా ఉన్నాయి అని అంటే మనం చాలా ఈజీగా, చాలా అంటే చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు అనమాట. అండ్ ఇట్స్ వెరీ ఈజీ అనమాట. చాలా ఈజీగా ఉండబోతుంది అండ్ ఇట్స్ లైక్ చాలా స్పెషల్గా ఉండబోతుంది. మీరు ఎప్పుడు ఈ స్టైల్లో ట్రై చేయకపోతే వెంటనే ట్రై చేయండి. నేను చెప్తున్నాను కదా, అందరికీ భలే నచ్చుతుంది. మా ఇంట్లో అయితే బాగా తింటారు. సో దీని ప్రాసెస్ ఏంటనేది చూసేద్దామా? లెట్స్ స్టార్ట్. ఇది ప్రాసెస్ అంటే మెయిన్ ఫస్ట్ నేనైతే ఇక్కడ చట్పట్ పానీ, నార్మల్ గ్రీన్ పానీ ఉంటుంది కదా, మింట్ పుదీనా పానీ ఉంటుంది కదా, అది చేస్తున్నాను అనమాట. మా ఇంట్లో ఎక్కువ ఇదే ఇష్టపడతారు. స్వీట్ పానీ కూడా చేసుకోవచ్చు, కానీ అది మా ఇంట్లో ఎక్కువ ఇష్టపడరు స్వీట్ పానీ. నాకు ఎప్పుడు ఇదే ఇష్టం అనమాట. సో అందుకని నేను ఇదే చేస్తున్నా. కానీ స్వీట్ పానీ కూడా చాలా సింపుల్గా చేసుకోవచ్చు. మీకు జస్ట్ ఒక 3-4 ఇంగ్రీడియంట్స్ కావాల్సి వస్తుంది అంతే. ఏం లేదు, చింతపండుని వేడి నీళ్ళల్లో బాగా నానబెట్టేసుకోవాలి. దాంట్లో ఉన్న ఏమంటారు పుల్లలు అవన్నీ ఉంటాయి కదా, సీడ్స్ ఉంటాయి, అవన్నీ తీసేసి జస్ట్ చింతపండు గుజ్జు ఉంటుంది కదా, దాన్ని మనం నార్మల్ హాట్ వాటర్లో వేసేసుకొని ఒక 1 అవర్ ఆగి దాన్ని బాగా స్క్వీజ్ చేసేసుకొని దాన్ని స్ట్రెయిన్ చేసుకోవాలన్నమాట. వడకట్టుకొని ఆ వాటర్ ఏదైతే ఉంటుందో మనం స్ట్రెయిన్ చేసిన వాటర్ని దాన్ని కొంచెం మనం హీట్ చేసుకోవాలన్నమాట. కొంచెం బాయిల్ చేసుకోవాలి. పొయ్యి మీద ఆ వాటర్ వేసేసుకొని కొంచెం బాయిల్ చేసుకున్నాక కొంచెం దగ్గర పడుతుంది అన్నప్పుడు కొంచెం బెల్లం, అంటే మనం తీసుకునే క్వాంటిటీని బట్టి స్వీట్నెస్ మనకి ఎంత కావాలో అంత బెల్లం వేసుకుంటాం అనమాట. బెల్లం వేసుకొని దాన్ని జస్ట్ మనం కొంచెం బాగా థిక్నెస్ వచ్చేంత వరకు మనం దాన్ని బాయిల్ చేసుకున్నామంటే స్వీట్ చట్నీ రెడీ అయిపోతుంది. చాలా సింపుల్గా ఉంటుంది, కానీ అది మా ఇంట్లో ఎక్కువ ఇష్టపడరు కాబట్టి నేను ఇదే చేస్తున్నాను. ఫస్ట్ అయితే ఒక మిక్సీ జార్లో కడిగి పెట్టుకున్న కొత్తిమీర తీసుకుంటున్నాను నేను ఇక్కడ. మీకు ఎక్కువ కావాలి, క్వాంటిటీ ఎక్కువే కావాల్సి వస్తుంది నార్మల్గానే క్వాంటిటీ అనేది. ఎందుకంటే మనం తర్వాత స్ట్రెయిన్ చేస్తాం కదా పేస్ట్ని, సో అప్పుడు చాలా వరకు గుజ్జు అంతా వెళ్ళిపోతుంది కాబట్టి మనం కొంచెం ఎక్కువగానే తీసుకుంటున్నాను నేనైతే. కావాలంటే మీరు దీన్ని స్టోర్ చేసుకోవచ్చు ఫ్రిడ్జ్లో పెట్టుకొని. మనం ఒక 2-3 డేస్ ఉంటుంది నాకు తెలిసి. మేమైతే ఒక 2-3 డేస్ అయినా పర్లేదు అనుకుంటే మేము ఇట్లా చేసుకుంటాం అనమాట. వేస్ట్ అవుతుందని ఏమీ లేదు. మీరు దీన్ని స్టోర్ చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. కాకపోతే ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. అండ్ కొత్తిమీర వేసేసుకున్నాక నేను ఇక్కడ పుదీనా కూడా వాష్ చేసి పెట్టుకున్నాను. అండ్ పుదీనాను కూడా బాగా కడుక్కోండి, ఎందుకంటే చాలా డస్ట్ ఉంటుంది పుదీనాలో అండ్ పురుగులు కూడా ఉంటాయి, కొంచెం చూసుకోండి. ఎందుకంటే నేను ఇందాకే పుదీనా తరిగేటప్పుడు ఒక పెద్ద పురుగు చూసి చాలా భయపడ్డాను. మా డాడీ ఉన్నాడు కాబట్టి సరిపోయింది, లేదంటే ఇంకంతే నేను.
బట్ ఇట్స్ ఓకే. సో అందుకని చూసుకొని కడుక్కొని వాష్ చేసుకొని అప్పుడు యూజ్ చేసుకోండి. ఎందుకంటే ఎండాకాలం కదా, సో పురుగులు ఎక్కువ వస్తాయి వీటిల్లో. చూసుకొని జాగ్రత్తగా క్లీన్ చేసుకోండి. ఎస్, ఇవి రెండు వేసేసుకున్నాను జార్లో. అండ్ నేను ఇప్పుడు వేసుకునేది వచ్చేసి తెల్లగడ్డలు ఒక 4-5 తీసుకున్నాను, కొంచెం మీడియం సైజ్ ఉండేటివి. కనిపిస్తుందా? ఎస్, ఒక 4-5 తీసుకున్నాను, అవి వేసుకుంటున్నాను. అండ్ అల్లం ఈ సైజ్ తీసుకున్నాను, చిన్న సైజ్ సరిపోతుంది. నేను దాన్ని కొంచెం ఇలా తరిగి వేసుకుంటున్నాను సో దట్ ఈజీగా త్వరగా బ్లెండ్ అయిపోతుంది అని చెప్పి, అంతే. అండ్ ఇప్పుడు మనం దీంట్లోకి కొంచెం సాల్ట్ చూసి వేసుకోండి, సాల్ట్. అండ్ తర్వాత అయినా వేసుకోవచ్చు, కానీ నేను ముందుగా కొంచెం వేస్తున్నాను సాల్ట్. అండ్ దెన్ బ్లాక్ సాల్ట్ మీ దగ్గర ఉంటే వాడండి, లేదంటే లేదు. నేనైతే కొద్దిగా వేసుకుంటున్నాను బ్లాక్ సాల్ట్, టేస్ట్ బాగుంటుంది అండ్ చట్పట్టా కూడా వస్తుంది. ఐ నో ఎక్కువ వాడకూడదు బ్లాక్ సాల్ట్, కానీ నేను కొంచెం వేసుకుంటున్నాను. పిల్లలకి పెట్టే పని అయితే ఇది అవాయిడ్ చేయొచ్చు మీరు. మాకు బ్లాక్ సాల్ట్ ఇష్టం లేదనుకున్న వాళ్ళు కూడా అవాయిడ్ చేయొచ్చు. నేనైతే కొద్దిగా వేసుకుంటున్నాను. అండ్ కొంచెం చిల్లీ పౌడర్, చాలా తక్కువ, ఎందుకంటే గ్రీన్ చిల్లీస్ కూడా వేస్తాను కాబట్టి. నేనైతే కాశ్మీరీ లాల్ మిర్చి వాడుతున్నాను. అండ్ మిరపకాయలు ఒక 2 వేసుకుంటున్నాను. మా ఇంట్లో కారం తక్కువే తింటారు, సో అందుకని చెప్పి దీన్ని హాఫ్ చేసుకుంటున్నాను, అంతే. 2 మిరపకాయలు చాలు. మీ ఇంట్లో స్పైస్ తినే దాన్ని బట్టి వేసుకోండి మీరైతే. అండ్ నేనైతే కొంచెం చాట్ మసాలా కూడా వేస్తున్నాను సో దట్ కొంచెం బాగుంటుందని చెప్పి. ట్రస్ట్ మీ, చాలా బాగుంటుంది ఈ రెసిపీ. మీరు ఫాలో అయ్యారంటే చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారు, ఐ గ్యారంటీ ఫర్ ఇట్. ఖచ్చితంగా బాగుంటుంది. అండ్ దీంట్లో కొంచెం వాటర్ పోసుకుంటున్నాను నేనైతే, కొంచెం. తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న దాన్ని బట్టి తర్వాత మళ్ళీ వాటర్ చూసుకొని వేసుకోవచ్చు, అంతే. సో నేను లాస్ట్ టైం ప్రీవియస్ వీడియోలో చెప్పాను కదా, మేము ఇది మీ న్యూట్రీ ప్రో తెప్పించుకున్నానని చెప్పి బుల్లెట్ది. అందులో వీడియోలో మెన్షన్ చేయడం మర్చిపోయాను. ఇక్కడ కింద మనకి ఆన్ అండ్ ఆఫ్ ఆప్షన్ ఇచ్చిన్నాడు అనమాట. సో ఇది ఆన్ చేసాను, ఇలా ఆన్ అవుతుందన్నమాట. ఇది ఫ్యూచర్ నాకు బాగా నచ్చింది, ఈ ఫీచర్ నాకు బాగా నచ్చింది అనమాట. ఎందుకంటే మనం ఒక్కొక్కసారి ఇలా పెట్టంగానే తిరుగుతుంది అనమాట. ఒక్కొక్కసారి సరిగ్గా పెట్టలేదు అనుకోండి, ఇలా స్ప్లిట్ అవుతుంది, లేదంటే ఏదైనా డ్యామేజ్ అవుతుందేమో అని భయంగా ఉంటుంది కదా. మనకు ఆ భయం అవసరం లేదనమాట. జస్ట్ మనం ఇలా పెట్టేసి ఇలా స్విచ్ ఆన్ చేస్తేనే అది తిరుగుతుంది అనమాట. నాకైతే ఈ ఫీచర్ బాగా నచ్చింది. మీరు ఎవరైనా కొనుక్కోవాలనుకుంటే నేను ప్రీవియస్ వీడియోలో కూడా లింక్ మెన్షన్ చేస్తున్నాను, ఈ వీడియోలో కూడా కింద లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను, చెక్అవుట్ చేయండి. నాకైతే చాలా బాగా నచ్చింది. బై ద వే, ఇట్స్ నాట్ ఏ స్పాన్సర్ వీడియో అస్సలు కాదు. ఇది మాకేం స్పాన్సర్ చేయలేదు, మేమే కొనుక్కున్నాము. దీని స్టోరీ అంతా ఆ వీడియోలో చెప్పున్నాను, చూడకపోతే వెంటనే వెళ్ళి చూడండి. అండ్ నాదైతే ప్యూరీ రెడీ అయిపోయింది. అండ్ నా దీన్ని మనం స్ట్రెయిన్ చేసుకోవచ్చు, లేదంటే ఇలా కూడా వాడేసుకోవచ్చు, కానీ నేను స్ట్రెయిన్ చేసుకుంటున్నాను. సో లెట్స్ వెయిట్.
ప్యూరీ చాలా బాగా వచ్చింది. యూ కెన్ సీ ద కన్సిస్టెన్సీ. మీకు కనిపిస్తుందా? చాలా బాగా వచ్చింది. దీన్ని నేను ఇప్పుడు స్ట్రెయిన్ చేసుకుంటున్నాను. స్ట్రెయిన్ చేయకపోయినా ఏం పర్వాలేదు, బాగుంటుంది. కానీ ఏంటంటే నేను స్ట్రెయిన్ చేసుకుంటున్నాను, ఇంకా ఏదైనా పలుకులు ఉంటే అవన్నీ రాకుండా ఉంటుందని చెప్పి స్ట్రెయిన్ చేసుకుంటున్నాను అంతే. మీరు స్ట్రెయిన్ చేసుకోకపోయినా ఏం పర్వాలేదు. నాకు రెండు ఇష్టమే, కానీ చాలామంది చెప్పారు నాకు ఇట్లా స్ట్రెయిన్ చేస్తే ఏదైనా పలుకులు ఉన్నా లేదంటే ఏదైనా నలగకపోయినా ఆకు ఉండిపోయినా అవన్నీ రాకుండా కొంచెం బాగుంటుంది అని చెప్పి నాకు చెప్పారు. సో అందుకని చెప్పి ఈసారి స్ట్రెయిన్ చేసి చూస్తున్నాను అనమాట. స్ట్రెయిన్ చేయకపోయినా చాలా బాగుంటుందండి, మీరేమీ భయపడక్కర్లేదు. కాకపోతే నేనే చెప్పాను కదా, అట్లా ఆకు ఏమైనా ఉంటుందేమో. మనం గార్లిక్ అది వేసాం కదా, సో జింజర్ గార్లిక్ వేసుకున్నాం కదా, పచ్చిమిరపకాయలు వేసాము, అవన్నీ గ్రైండ్ అవ్వకపోతే ఇన్ కేస్, సో ఆ టైంకి ఇప్పుడు స్ట్రెయిన్ చేసినప్పుడు అది ఉండదని చెప్పి, అది పడకుండా ఉంటుందని చెప్పి నేను స్ట్రెయిన్ చేసుకుంటున్నాను అంతే. పానీ అయితే చాలా బాగా వచ్చింది, చాలా టేస్ట్ ఉంది. అన్నీ సరిపోతాయి. ఇప్పుడు మనం పానీపూరి మసాలా ఉంటుంది కదా, సో అది వేసుకుంటున్నాను. నేనైతే నా వాటర్ కన్సిస్టెన్సీని బట్టి ఒక 1 స్పూన్ సరిపోతుంది. అంతే, చాలా సింపుల్గా అయిపోయింది కదా పానీ. అండ్ ఇంకా ప్రాసెస్ అంటే ఏం లేదు, జస్ట్ బాయిల్ చేసుకున్న, నేను ఆల్రెడీ ఆలు బాయిల్ చేసి పెట్టుకున్నాను, అది స్మాష్ చేసుకొని వడియాలు పానీపూరి ఉంటుంది కదా, నేనైతే అవి వడియాలాగా ప్యాకెట్ వస్తుంది కదా, సో అవి తెచ్చి పెట్టుకుంటాను అనమాట. అండ్ అవి యూస్ చేస్తాను. అవి ఏంటంటే మనం జస్ట్ వడియాలు వేయించేసుకుంటే సరిపోతుంది. నేనైతే డీమార్ట్లో కొన్నానండి అవి, నెల్లూరులో. అండ్ చాలా బాగుంటుంది, వడియాల్లాగే అనిపిస్తుంది అనమాట, చాలా బాగుంటుంది. సో ఇప్పుడు ఇది టేస్ట్ చేద్దాం. సూపర్ ఉంది, చాలా బాగా వచ్చింది. మీరు కూడా ట్రై చేయండి, ఎలా అనిపించిందో నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ పానీపూరి చేశాక ఎలా ఉందో మీకు కూడా చెప్తాను, ఓకేనా? దీన్ని మీరు ఇప్పుడు కాసేపు ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నారంటే సెట్ అయిపోతుంది. కొంచెం చిల్గా తాగితే బాగుంటుంది కదా, సో అందుకని చెప్పి నేనైతే ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను. నేనైతే ఎప్పుడు ఇట్లా తురుముకుంటాను అనమాట పొటాటోస్, అప్పుడైతే చాలా స్మూత్గా వస్తుంది అనమాట. మనకి ఇట్లా కొన్ని మనం స్మాషర్తో చేసినా లేదంటే చేతితో చేసినా కూడా మనకి ఇట్లా ఉండిపోతాయి కదా, అట్లా ఉండకుండా ఉంటుంది అనమాట. ఇలా స్మాష్ చేసుకుంటే, గ్రేటర్తో చేసుకుంటే ఇంకా నీట్గా పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట, కొంచెం కూడా ఉండదు. నేనైతే ఈ ట్రిక్ ఫాలో అవుతున్నాను. నేను ఒకసారి చేశాను అనమాట, చేసి చూస్తే బాగా వచ్చింది. అప్పటి నుంచి నేను ఇలానే స్మాష్ చేయడం స్టార్ట్ చేశాను. మనం స్మాషర్తో కూడా చేయొచ్చు, కానీ ఒక్కొక్కసారి ఏంటంటే స్మాషర్తో చేసినా కూడా మనకి అంత పర్ఫెక్ట్గా రాదు, కానీ దీంతో చేస్తే ఖచ్చితంగా వస్తుంది. ఒకసారి ట్రై చేసి చూడండి, ఒకవేళ వస్తే కనుక నాకు కూడా చెప్పండి ఎలా వచ్చింది అనేది, ఓకేనా? సో ఈ వీడియోలో యాంగిల్స్ సరిగ్గా కుదరట్లేదు కదా, సో ఎందుకంటే నా దగ్గర ట్రైపాడ్ లేదు,
ఉన్న ట్రైపాడ్ మా అక్క తీసుకెళ్ళింది అనమాట. సో అందుకని చెప్పి నేను ఏవేవో యూజ్ చేస్తున్నాను ట్రైపాడ్ కింద. అండ్ నెక్స్ట్ యూ కెన్ సీ చాలా సాఫ్ట్గా వచ్చేస్తుంది అనమాట. ఉండలు కూడా ఉండదన్నమాట. ఇట్లా కొంచెం పలుకులు ఉంటాయి కదా, ఆ పలుకులు కూడా ఉండదన్నమాట. చాలా స్మూత్గా చాలా ఈజీగా అయిపోతుంది. అండ్ స్మాషర్ కన్నా కూడా నాకు ఇదే ఈజీ అనిపిస్తుంది. ఎందుకంటే 2 మినిట్స్ కూడా పట్టదు మనకి. 1 మినిట్లో మొత్తం స్మాష్ అయిపోతుంది అనమాట. మనం బాగా బాయిల్ చేసామంటే 4 పొటాటోస్ కలిపి కూడా 1 మినిట్ కూడా పట్టదు. ఊరికే ఇట్లా అనేస్తే అయిపోతుంది అనమాట. వేడి మీద అన్నా చల్లగా అన్నా కూడా సరిపోతుంది, త్వరగా వస్తుంది. నాకైతే ఇదే ఈజీ అనిపిస్తుంది, అందుకని నేను ఇదే చేస్తాను అనమాట. మీరు కూడా చేసిండే నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో నేను ఇప్పుడు ఇందులో సాల్ట్ అండ్ రెడ్ చిల్లీ పౌడర్, కాశ్మీరీ లాల్ మిర్చి పౌడర్ వేసుకున్నాను అనమాట. అండ్ నేను ఇంకేం యాడ్ చేయట్లేదు, అవి 2 వేసి బాగా కలిపేసుకున్నాను. మీరు కావాలంటే ఆనియన్స్ కూడా దీంట్లోనే యాడ్ చేసుకోవచ్చు, పొటాటోలు. లేదు అనుకుంటే మీరు సపరేట్గా కూడా ఆనియన్స్ పెట్టుకోవచ్చు. మా ఇంట్లో అయితే సపరేట్గానే ఇష్టపడతారు. సో అందుకని చెప్పి నేను దీంట్లో యాడ్ చేయట్లేదు అనమాట. బట్ మీరు కావాలంటే దీంట్లో కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను ఇంకేం స్పైసెస్ యాడ్ చేయట్లేదు, ఎందుకంటే వాటర్లో ఆల్రెడీ స్పైసెస్ యాడ్ చేసాం కదా. సో చాట్ మసాలా కూడా నేను దాంట్లోనే వేసున్నాను. సో అందుకని చెప్పి నేను దీంట్లో ఇంకేం యాడ్ చేయట్లేదు. అండ్ ఇది చాలా సింపుల్. మీరు ఇందులో కావాలంటే గుగ్గుళ్ళు అంటారు కదా, అవి కూడా వేసుకోవచ్చు. శనగలు, కొంతమంది శనగలు అంటారు, కొంతమంది గుగ్గుళ్ళు అంటారు. మేమైతే గుగ్గుళ్ళు అంటాము. సో అవి కూడా యాడ్ చేసుకోవచ్చు. లేదంటే బయట మసాలా పూరీలో వేస్తారు కదా, ఆ బఠానీ కూడా వేసుకోవచ్చు. నేనైతే ఆలూనే వేస్తున్నాను ఈరోజైతే. మేము ఒక్కొక్కసారి ఒక్కొక్కలా చేసుకుంటాము. ఒక్కొక్కసారి శనగలు వేసుకుంటాము, ఒక్కొక్కసారి గుగ్గుళ్ళు వేస్తాము, ఒక్కొక్కసారి ఆ బఠానీ వేసుకుంటాము. అలా మన ఇష్టం, మనకి నచ్చినట్టు చేసుకోవచ్చు. సో ఇదన్నమాట పూరీల ప్యాకెట్. ఇది డిమార్ట్లో దొరుకుతుంది అనమాట. నేనైతే అక్కడి నుంచే తెచ్చుకున్నాను. ఇది కంపెనీ పేరు వచ్చి ఫుచ్కా అంటే పుచ్కా పూరీస్, కోల్కతా స్టైల్ ఉంటాయి కదా, అంత పెద్దది వస్తుంది అనమాట. ఒడియాల్లాగే అనుకోండి, బేసిక్గా చాలా పెద్ద సైజు వస్తుంది అనమాట. సో ఇవి మనం ఒడియాలు ఎలాగ ఆయిల్లో వేయించుకుంటామో అలా వేయించేసుకోవచ్చు ఈజీగా. వాటిల్లోనే మనం చేసుకున్న ఆలు మిక్స్ అండ్ పానీ వేసుకొని ఎంజాయ్ చేద్దాం. ఎలా ఉంది? ఎప్పుడు చేసినట్టే వచ్చిందా? ఇంకా బాగా వచ్చిందా? థ్యాంక్ యూ.